హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ప్రథమ్స్ నెక్సస్. ఈరోజు మనం గేమ్ చేంజర్ మూవీ ప్రిడిక్షన్ చేద్దాం. ట్రైలర్ గురించి మాట్లాడదాం, రామ్ చరణ్ గారి గురించి మాట్లాడదాం, శంకర్ గారి గురించి మాట్లాడదాం, ఎస్జే సూర్య గారి గురించి కూడా మాట్లాడదాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే లాస్ట్లో మనం సినిమా బిజినెస్ గురించి కూడా మాట్లాడదాం. అంటే ఓవరాల్ గ్రాస్ షేర్ ఎంత కలెక్ట్ చేయాలి, బ్రేక్ ఈవెన్ అవ్వడానికి మూవీ ఎంత కలెక్ట్ చేయాలనేది మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. అండ్ మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో. నేను చేసిన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, చాలా బాగుంటాయి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ మూవీ హిట్ అవ్వడం అందరికంటే ఇంపార్టెంట్ శంకర్ గారికి, ఎందుకంటే శంకర్ గారు ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్. అంటే ఇప్పుడు ద కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా రాజమౌళి గారు అయితే, శంకర్ గారు ఆల్సో కమ్స్ ఆన్ ద సేమ్ పెడెస్టల్. వాళ్ళిద్దరికి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ విజన్ ఉంది, ఈక్వల్ అమౌంట్ ఆఫ్ రెస్పెక్ట్ ఉంది. శంకర్ గారు డెలివర్డ్ సమ్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్. మన టాలీవుడ్కి అయితే శంకర్ గారు ఎప్పుడు బయట డైరెక్టర్ కాదు, తమిళ డైరెక్టర్ కాదు, ఎందుకంటే ఆయన చేసిన ప్రతి ఫిలిమ్స్ మనం చూసాము. ఎస్పెషల్లీ రోబో, ఐ థింక్ ఇట్ ఈస్ ద గ్రేట్ 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 ఫిలిం అండ్ ఎ గ్రేట్ అటెంప్ట్. అంటే ఆ ఇయర్లో ఇట్స్ అ గ్రేట్ అటెంప్ట్. అంటే అటెంప్ట్ ఒకటే కాదు, ఒక ఇంటర్నేషనల్ ప్రోడక్ట్ ఇవ్వడంలో దే సక్సీడెడ్. మనం ఆ రెస్పెక్ట్ శంకర్ గారికి ఇవ్వాలి. అండ్ శంకర్ గారికి గేమ్ చేంజర్ సినిమాతో రీఇన్వెంట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఐ హోప్ గేమ్ చేంజర్ ఈజ్ అ గేమ్ చేంజర్ టు హిమ్ ఆల్సో. ఫిలిమ్స్ని చాలా టైట్గా ప్యాక్ చేస్తారు, సో అది నాకు చాలా ఇష్టం. ఇప్పటికీ నాకు ఒకే ఒక్కడు, శివాజీ అండ్ రోబో ఆర్ మై ఫేవరెట్స్. అండ్ నేను గేమ్ చేంజర్ ట్రైలర్ చూసినప్పుడు ఐ ఫెల్ట్ దిస్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ అ ఫిలిం. రోబో కాదు, శివాజీ అండ్ ఒకే ఒక్కడు. అది ఒకే ఒక్కడు అంటే సీఎం, వన్ డే సీఎం ఫిలిం. అండ్ శివాజీ మన అందరి ఫేవరెట్, రజనీకాంత్ గారిది. సో గేమ్ చేంజర్ ట్రైలర్ చూసినప్పుడు ఐ ఫెల్ట్ ద సేమ్ వైబ్. అండ్ మన దిల్ రాజు గారి గురించి తెలుసు కదా, హీఈస్ వన్ ఆఫ్ ద గ్రేట్ జడ్జ్ టు ద మూవీస్. అంటే డెఫినెట్లీ నాకు ఫస్ట్ నుంచి చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉంది గేమ్ చేంజర్ సినిమా పైన. సినిమాలో ఉన్న మొత్తం కాస్ట్ అండ్ క్రూ పట్టుకొని ఒక ఫస్ట్ పోస్టర్ ఒకటి రిలీజ్ అయింది, అక్కడ నుంచి నాకు సినిమా పైన చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉంది. ఎందుకంటే ఇట్స్ అ సోషియో డ్రామా ఫిల్మ్ అండ్ ఐ నో దట్ శంకర్ గారు విల్ ఏజ్ దట్. ట్రైలర్ స్టార్ట్ అవడంతోనే ఒక ఫెంటాస్టిక్ డైలాగ్ తో స్టార్ట్ అవుతుంది, అక్కడే మనకి ప్లాట్ సెట్ అయిపోతుంది. నాకైతే సినిమా ఖచ్చితంగా హిట్, బ్లాక్ బస్టర్ కి మధ్యలో ఉంటుంది అనిపిస్తుంది. పుష్ప 2ని బ్రేక్ చేస్తుందా, బాహుబలిని బ్రేక్ చేస్తుందా అంటే సినిమాకి అంత వైడ్ స్ప్రెడ్ బజ్ లేదు. అంటే నా ప్రిడిక్షన్ సినిమా ఎంత కలెక్ట్ చేయబోతుంది అనేది మనం లేటర్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో మాట్లాడదాం. బట్ యా, నాకైతే ట్రైలర్ పిచ్చి పిచ్చి ఎక్కేసింది. అసలు రామ్ చరణ్ గారు మన టాప్ 6 హీరోస్లో, విచ్ ఇంక్లూడ్స్ ప్రభాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, మహేష్ బాబు గారు, ఎన్టీఆర్ గారు. రామ్ చరణ్ ఈస్ ద మోస్ట్ గుడ్ లుకింగ్ హీరో. అఫెండ్ అవ్వకండి, బట్ హీఈస్ ద మోస్ట్ గుడ్ లుకింగ్ హీరో. అట్లాంటి గుడ్ లుకింగ్ హీరోని ఇంకా ఎక్కువ ఎలివేట్ చేసి చూపించారు సినిమాలో. మరీ అందంగా ఉన్నావా? ఎవ్రీ లుక్ ఆఫ్ హిస్ ఈస్ ఫ్యాంటాస్టిక్ ఇన్ ద ఫిలిం. సినిమాలో 3-4 లుక్స్ ఉన్నాయి మొత్తం రామ్ చరణ్ గారికి. అన్నిట్లో హీస్ లుకింగ్ ఎక్స్ట్రాడినరీ. అంటే ఒక కలెక్టర్ రోల్, అంత క్లాసీగా కనిపించాల్సిన రోల్ రామ్ చరణ్ గారు తప్ప ఇంకొవరికి సూట్ కాదని నాకు అనిపిస్తుంది. హీఈస్ ద ఫెంటాస్టిక్ చాయిస్ ఫర్ గేమ్ చేంజర్ స్టోరీ. మీరు ఒకసారి ట్రైలర్ చూడండి, హీ లుక్స్ ఎక్సలెంట్. అంటే ఇప్పటి వరకు వచ్చిన సినిమాలో కన్నా, ధృవ కన్నా, రంగస్థలం అంటే ఇట్స్ అ రూటెడ్ స్టోరీ, సో హీ నీడ్స్ టు లుక్ లైక్ దట్. బట్ రామ్ చరణ్ గారి లుక్స్లో ధృవ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లుక్. ధృవ కంటే కూడా హీఈస్ లుకింగ్ సో మచ్ క్లాసీ. సో ఫెంటాస్టిక్ లుక్ అసలు. అంటే కుడోస్ టు కాస్ట్యూమ్ డిజైనర్స్ అండ్ ద లుక్ ఆర్టిస్ట్. కాలేజ్ లుక్ కూడా లాంగ్ హెయిర్ తోని చాలా రగ్గడ్గా కనిపిస్తున్నారు. సో అది. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నేను ఒక వీడియో చేశాను రామ్ చరణ్ పైన. ఇఫ్ యూ హ్యావ్ నాట్ వాచ్డ్ ఇట్, యూ కెన్ వాచ్. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. హీఈస్ ద మోస్ట్ మెచ్యూర్డ్ యాక్టర్. RRR తర్వాత వస్తున్న డైరెక్ట్ ఫిలిం ఇది. హీ విల్ డెలివర్ అ గ్రేట్ పర్ఫార్మెన్స్ అగైన్. ఎందుకంటే ట్రైలర్లోనే చాలా సీన్స్ ఉన్నాయి వేర్ హీ కెన్ ప్రూవ్, అండ్ ఐఎమ్ సోల్డ్ అవుట్ టు హిస్ యాక్టింగ్. ట్రైలర్లో 2-3 ప్లేసెస్లో బర్స్ట్ అవుట్ అయ్యే సీన్స్ ఉన్నాయి. వీ నో హౌ రామ్ చరణ్ గారు విల్ పర్ఫార్మ్ ఇన్ దోస్ సీన్స్. అప్పన్న క్యారెక్టర్లో ఒక బర్స్ట్ అవుట్ సీన్ ఉంది, కలెక్టర్ రోల్లో కూడా ఒక యాంగ్స్ట్ చూపించే సీన్లు 2-3 ఉన్నాయి. అండ్ అవి కాకుండా రామ్ చరణ్ గారు ఆల్వేస్ డెలివర్డ్ ఇన్ గివింగ్ స్టేట్మెంట్స్ ఇన్ ద ఫిల్మ్స్. ఇలాంటి సినిమాలో ఫేస్ ఆఫ్ సీన్స్ కి చాలా స్కోప్ ఉంటుంది. ఎస్జే సూర్య గారు కూడా 2-3 పబ్లిక్ ఇంటరాక్షన్స్ లో చెప్పారు ఫేస్ ఆఫ్ సీన్స్ అదిరిపోతాయని. ఎస్జే సూర్య ఆపోజిట్ పెట్టుకొని రామ్ చరణ్ గారు ఫేస్ ఆఫ్ సీన్ అంటే డెఫినెట్లీ సినిమా విల్ బి సంథింగ్. ఎక్కడో కొడుతుందని మాత్రం ఎక్కడలేదు. నాకు సరిపోదా శనివారం అంత నచ్చలేదు, అంత ఎక్కలేదు. కానీ ఒక్కసారన్నా నేను కొంచెం ఎంజాయ్ చేయగలిగిన అంటే అది ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్ వల్ల. నో డిస్రెస్పెక్ట్ టు నాని ఈజ్ అ గ్రేట్ యాక్టర్, కానీ నాకు సినిమా అంత ఎక్కలేదు. కానీ ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సినిమాలో. అట్లాంటి పర్ఫార్మెన్స్ గనక మనం గేమ్ చేంజర్ లో చూడగలిగితే మాత్రం సినిమా విల్ డెఫినెట్లీ క్రాస్ బౌండరీ. సినిమా కొంచెం అన్న ప్రెడిక్ట్ చేయగలుగుతాం కదా. సో అంత చూసినంత వరకు ఎస్జే సూర్య గారికి అంత స్కోప్ లేదని అనిపిస్తుంది. సరిపోదా శనివారం ఇచ్చినంత పర్ఫార్మెన్స్, అంత స్కోప్ లేదని నాకు అనిపిస్తుంది. హీ విల్ డూ అ వెరీ డీసెంట్ జాబ్, దట్ ఈస్ ఫర్ షూర్. ఐఎమ్ ఎస్పెషల్లీ వెయిటింగ్ ఫర్ ద ఫేస్ ఆఫ్ సీన్స్ బిట్వీన్ రామ్ చరణ్ గారు అండ్ ఎస్జే సూర్య గారు.
సో కొంచెం మనం స్టోరీ ప్రిడిక్ట్ చేద్దాం. ముందే డిస్క్లైమర్ వేస్తున్నాను, ఇది కేవలం నా ప్రిడిక్షన్ మాత్రమే. ఇప్పటి వరకు రిలీజ్ అయిన కంటెంట్ని చూసుకొని చెప్తున్న స్టోరీ మాత్రమే. సో రేపు పొద్దున ఈ స్టోరీ ఉండకపోతే నన్ను మళ్ళీ వచ్చి కమెంట్స్లో వేసుకోకండి. బట్ రెండు బెనిఫిటే. ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ స్క్రీన్ పైన నిజమైంది అనుకోండి, అబ్బా భలే ప్రిడిక్ట్ చేసాం రా అనిపిస్తుంది. నేను చెప్పిన స్టోరీ స్క్రీన్ పైన కనపడలేదు అనుకోండి, నాకు సినిమా రొటీన్ అనిపించదు. ఐ విల్ ఎంజాయ్ ద స్టోరీ. సో నాకు రెండు బెనిఫిటే. సో ఒకటైతే వెరీ ఎవిడెంట్, అప్పన్న క్యారెక్టర్ అండ్ రామ్ క్యారెక్టర్, 2 క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, సన్ అండ్ ఫాదర్. సో నా ప్రిడిక్షన్ ఏంటంటే, మీరు లాంగ్ హెయిర్లో చూసే లుక్ ఏదైతే ఉందో అది కాలేజ్లో ఉన్నప్పుడు లుక్. కాలేజ్లో డెఫినెట్లీ హిల్ బి అ రగ్గడ్ గై, అంటే సోషల్ కాన్షియస్ ఉన్న ఒక వ్యక్తియే, కాకపోతే స్టూడెంట్ యూనియన్స్లో ఆ టైప్ ఆఫ్ యాక్టివ్ ఉన్న ఒక పర్సన్ అని నాకు అర్థమవుతుంది. హీ మైట్ నాట్ నో అబౌట్ హిస్ ఫాదర్ వాట్ హీ హాస్ డన్. డెఫినెట్లీ సినిమాలో ఒక రిడెంప్షన్ ఆర్క్ అనేది ఉంటుంది. ఫాదర్ నుంచి మోటివేషన్ తీసుకొని హీ మైట్ గెట్ ఇన్ టు సివిల్ సర్వీస్. సో దట్ ఈస్ వన్ ప్లాట్. సివిల్ సర్వీసెస్కి వెళ్ళినాక ఇక్కడ ద ఫ్లాష్ బ్యాక్ విల్ బి కనెక్టింగ్. మీరు ట్రైలర్ చూసినట్టయితే అప్పన్న క్యారెక్టర్ గారిది మంచి ఇంటెన్షన్తోని స్టార్ట్ అయిన ఒక పార్టీని మేబీ వీళ్ళ ఫ్యామిలీని అప్పన్నని కొంచెం డిసీవ్ చేసి ఎస్జే సూర్య విల్ టేక్ ఓవర్ ద పార్టీ అని నాకు అనిపిస్తుంది. ఇన్ ద కోర్స్ ఎస్జే సూర్య విల్ ఎస్టాబ్లిష్ అ వెరీ బ్యాడ్ రూల్, చీఫ్ మినిస్టర్ కూడా అవుతారు. దాట్ విల్ కనెక్ట్ టు ద రామ్స్ కలెక్టర్ క్యారెక్టర్. సో వాళ్ళిద్దరికి క్లాష్ రావడం, అన్నోయింగ్లీ ఇది ఒక రివెంజ్ డ్రామా కింద కన్వర్ట్ అయిపోతుంది. ఎస్జే సూర్య డిస్ట్రాయిడ్ అప్పన్న క్యారెక్టర్, హీల్ ట్రై టు డిస్ట్రాయ్ రామ్ క్యారెక్టర్. సో డెఫినెట్లీ రామ్ ఎస్జే సూర్య గారి క్యారెక్టర్ని అవుట్ స్మార్ట్ చేసి హీల్ టేక్ ద రివెంజ్ ఇన్ ద సెన్స్ నాట్ ఫర్ ద పర్సనల్ అజెండా, ఫర్ ద సొసైటీ ఇట్ సెల్ఫ్. సో ఒక బ్యూరోక్రాట్ వర్సెస్ ఒక సీఎం. సో చాలా ఇంట్రిగింగ్ ఉంటాయి సీన్స్. కానీ నాకెందుకో చాలా స్ట్రాంగ్గా కొడుతుంది ఇదైతే. మోస్ట్లీ ఇది అవ్వకపోవచ్చు స్టోరీ, నేను ఫస్ట్ చెప్పిన స్టోరీ అవ్వచ్చు మూవీలో, అవ్వకపోవచ్చు. కానీ ఇప్పుడు చెప్పేది మాత్రం ఇంకో వర్షన్ దీనికే. ఎందుకంటే మీరు ఒక షాట్ అబ్జర్వ్ చేస్తే అంజలి గారు స్టమక్ పట్టుకొని పరిగెడుతూ ఉంటారు, అండ్ ముందు షాట్ లో అంజలి గారు, అప్పన్న అండ్ అ కిడ్ ఉంటారు హూ క్యాన్ బి రామ్. నాకు ఎందుకు అనిపిస్తుంది దేర్ విల్ బి అ సెకండ్ కిడ్, అంటే రామ్ గారికి తమ్ముడో అన్నయ్యో డెఫినెట్లీ ఈ సినిమాలో ఉంటారని అనిపిస్తుంది. కాలేజ్లో చూస్తున్న క్యారెక్టర్ అదే అని నాకు అనిపిస్తుంది. ఏడుస్తూ ఒక అప్పన్న గారి సీన్ కూడా ఉంటుంది. సో దోస్ ఆర్ ద ఫ్యామిలీ డిస్ట్రక్షన్ సీన్స్. తన లైఫ్ కోసం పరిగెడుతున్నప్పుడు ఐ థింక్ షీ ఈజ్ విత్ ద బేబీ ఇన్ ద స్టమక్. ఎందుకంటే రామ్ కూడా అమ్మ అనే డైలాగ్ ఉంటుంది కాబట్టి రామ్ నోస్ అబౌట్ దేర్ పేరెంట్స్ అండ్ ద సెకండ్ కిడ్ డజంట్ నో అబౌట్ దేర్ పేరెంట్స్ అని నేను అనుకుంటున్నాను. సో ఇది డబుల్ యాక్షన్ కాకుండా ట్రిపుల్ యాక్షన్ ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది. లెట్స్ సీ, స్టోరీ 1 అన్న 2 అన్న డెఫినెట్లీ రైట్ అవ్వాలి. ఒకవేళ అవ్వకపోయినా కూడా నేను స్క్రీన్ పైన కొత్త స్టోరీ చూస్తున్నానని ఎక్సైట్ అవుతాను. సో అది. సో మూవీ బిజినెస్ గురించి మాట్లాడితే చాలా సినిమాని చాలా క్లెవర్గా ప్యాక్ చేశారు. ఎందుకంటే అంత బజ్ లేదు, అంటే ఒక 1000 crores పక్కా కలెక్ట్ చేస్తుంది అన్నంత మార్కెట్ బజ్ రెండూ లేవు. నో డిస్రెస్పెక్ట్ టు రామ్ చరణ్ ఫ్యాన్స్, డెఫినెట్లీ నేను 1000 crores కాదు 2000 crores కలెక్ట్ చేయాలనే నాకు ఉంటుంది. కానీ ఈ సినిమాకి బిజినెస్ వచ్చేసి 250 crores షేర్, 240 to 250 crores. అంటే గ్రాస్ ఒక 450 crores నుంచి 500 crores వరకు గ్రాస్ రావాలి. అంటే దేవరా కలెక్ట్ చేసినట్టు కలెక్ట్ చేస్తే సరిపోతుంది, సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది, హిట్ అయిపోతుంది. అంటే ఏరియా వైజ్ షేర్ గ్రాస్ నేను చెప్పట్లేదు. వరల్డ్ వైడ్ గ్రాస్ షుడ్ బి 450 అండ్ అబవ్, 450 to 500 ఇంత వస్తే సినిమా హిట్ అయిపోతుంది, బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. మోస్ట్లీ వస్తాయని అనుకుంటున్నాను. సినిమాకి మరీ డిజాస్టర్ టాక్ వస్తే రావు, కానీ సినిమాకి కొంచెం మిక్స్డ్ టాక్, యావరేజ్ టాక్ వచ్చినా 450-500 crores ఈజీగా వచ్చేస్తాయి. సో మై ఎస్టిమేట్ ఈజ్ అరౌండ్ 550 to 600 crores. సినిమా వచ్చేసి ఒక 500 to 600 crores మధ్యలో కలెక్ట్ చేస్తుందని నాకు అనిపిస్తుంది. బట్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. రెస్ట్ ఆఫ్ ద ఫిలిమ్స్ లానే 1000-2000 crores కలెక్ట్ చేయాలని కోరుకుందాం. షేర్ గ్రాస్ ఏంటో కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు, నేను ఒక వీడియో చేశాను, నా ఫస్ట్ వీడియో మూవీ షేర్ అండ్ గ్రాస్ గురించి. నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ఇస్తాను. సో ఒకటి రామ్ చరణ్ గారి కెరియర్ గ్రాఫ్ గురించి అండ్ ఇంకోటి మూవీ బిజినెస్ గురించి 2 లింక్స్ ఇస్తాను, డెఫినెట్గా చూడండి. సో ఈ వీడియో ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. నేను ఇంకో ఆదిపురుష్ వీడియో కూడా చేశాను, దాని part 2 రావాలి. డెఫినెట్లీ అది ఎడిట్ చేసి నేను పెట్టడానికి ట్రై చేస్తాను. షూట్ అయిపోయింది, ఎడిట్ చేయాలి. ఈ వీడియోతో ఎలా ఒకలా మీరు ఇంటరాక్ట్ అవ్వండి. మీరు సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో అనుకుంటున్నారో అది కింద కమెంట్స్లో డెఫినెట్లీ రాయండి. సో మీరు అందరూ నాకంటే ఇంటెలిజెంట్ అండ్ నాకంటే పెద్ద మూవీ బాస్, సో నాకంటే మీరే బాగా స్టోరీ ప్రెడిక్ట్ చేయగలుగుతారు. డెఫినెట్లీ మీ స్టోరీ ప్రొడిక్షన్స్ కమెంట్ బాక్స్లో ఇవ్వండి. ఏదైనా కొత్తగా అనిపిస్తే నేను మళ్ళీ రిలీజ్కి ముందు వీడియో చేయడానికి ట్రై చేస్తాను. చూస్తున్నానండి ద ప్రథమ్స్ నెక్సస్. థ్యాంక్ యూ.